దేవుని వాక్యంలో నుంచి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకొని దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. దయచేసి మీరందరూ దేవుని వాక్యాన్ని తెరిచి మరి గమనించాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఎవరన్నా మీలో ఒకరు. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాం. అలాగే 2వ వచనం కూడా చదువుకుందాం. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. కొరింథీ సంఘానికి పౌలు ఈ పత్రిక రాస్తూ ఏం చెప్తున్నాడంటే, మీరు కృపను వ్యర్థం చేసుకోవద్దు అంటున్నాడు. ఏం చెప్తున్నాడంటే, కృపను పొందిన కృపను అంటారు. ఏ కృప? పొందాల్సిన కృప ఉంది, పొందిన కృప ఉంది. పొందిన కృప అంటే పాస్ట్ టెన్స్ కదా, పొందాల్సిన కృప అంటే ఫ్యూచర్ టెన్స్. అంతేనా కాదు? అంటే పొందిన కృప అంటే ఆల్రెడీ వీళ్ళు ఏం పొందుకున్నారు? వెరీ గుడ్, కృప పొందుకున్నారు అంటే జరిగిపోయింది. ఏం జరిగిపోయిందో ఒకసారి చూద్దాము. 21వ వచనం చదవండి. 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కొరకు పాపముగా చేశాను. యేసు ప్రభు పాపముగా చేయబడ్డాడా లేదా? ఏమ్మా, యేసు ప్రభు పాపముగా చేయబడ్డాడు కదా. ఎందుకు అంటే మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు. అంటే యేసు ప్రభు పాపముగా సిలువలో ఎందుకు చేయబడ్డాడు అంటే ఒక పర్పస్ ఉంది, ఒక పని కొరకు ఆయన సిలువలో మరణించినాడు. ఏమా పని అంటే నిన్ను దేవుని నీతిగా చేయడానికి. ఏమి చేయడానికి? కాబట్టి యేసు ప్రభును అంగీకరించిన వారందరూ ఎవరు అంటే, ఆయన సిలువ మరణం నందు విశ్వాసం ఉంచిన వారందరూ ఎవరు అంటే నీతిమంతులుగా తీర్చబడిన వారు. ఎవరండి? కాబట్టి మీరు యేసు ప్రభును అంగీకరించినారు కదా, కాబట్టి మీరెవరు? వెరీ గుడ్. యేసు ప్రభుని నమ్మినారా అంటే నమ్మినామంటారు. మీరు నీతిమంతులేనా అంటే మేమాడ నీతిమంతులం మీరు అంటున్నారు. అంటే మీకు తెలుసు కనుక. కానీ చాలామంది ఏమంటారు? మేమాడ నీతిమంతులం సార్, మేము అస్సలు మా అంత ఘోర పాపి లేడు, మా అంత ప్రధాన పాపి లేడు, నేను పాపులలో ప్రధానుడను. ఇలాంటి మాటలు మనం ఎక్కువ వాడుతుంటాం. ఎందుకంటే పౌలే అన్నాడు కదా, నేను పాపులలో ప్రధానుడని. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయంలో పాపులలో ప్రధానుడు అన్నాడు. కాబట్టి ఇప్పుడు నేను కూడా ఏమనాలా? పాపులలో ప్రధానుడను అన్నాడు. అదే తగ్గింపు అనుకుంటున్నారు. కానీ పౌలు నేను పాపులలో ప్రధానుడను అని ఏ సందర్భంలో అన్నాడంటే యేసు ప్రభును అంగీకరించక ముందు. కాబట్టి యేసు ప్రభును అంగీకరించక ముందు పౌలు ఎవరు? పేరు సౌలు, కానీ పాపి. పాపి ఎవరండి? ఆయన పాపి. ఎవరైనా యేసు ప్రభును అంగీకరించినప్పుడు ప్రతి మానవుడు పాపము అనే స్థితిలో ఉన్నాడు. కానీ యేసు ప్రభు పాపులను రక్షించడానికే కదా లోకానికి వచ్చింది. రక్షించడానికి ఆయన ఏం పని చేసినాడు? అమ్మ వెరీ గుడ్. ఆయన తన ప్రాణమును అర్పించినాడు. తన ప్రాణమును మన కొరకు బలిగా సిలువలో అర్పించినాడు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే యేసు ప్రభువును అంగీకరిస్తారో, ఎవరైతే యేసు ప్రభువును నమ్ముతారో వారు ఏమవుతున్నారంటే నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. కాబట్టి యేసు ప్రభువును నమ్మినా కూడా నేను పాపిని అనడం అది తగ్గింపు అవుతుందా? తగ్గింపు కాదు. యేసు ప్రభువును నమ్మినాక నువ్వు నీతిమంతుని అని ఒప్పుకోవడం అది దేవుని దృష్టికి తగ్గింపు, అది దేవుని దృష్టికి విధేయత. అందుకే మన విధేయత మనల్ని నీతిమంతులుగా తీర్చలేదు,
యేసు ప్రభు విధేయత అంటే యేసు ప్రభు విధేయత అంటే ఏంటంటే ఆయన మన కొరకు శిలువ మరణం పొందునంతగా విధేయత చూపినాడు. ఎంత విధేయత చూపినాడు? యేసు ప్రభు మన కొరకు శిలువ మరణం పొందునంతగా. అందుకే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు కదా, ఏమంటా అంటే మీరు చూడొద్దండి, వినండి చాలు, నేను అవసరమైన మాత్రమే చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఏమంటాడంటే, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని కదండి రిక్తునిగా చేసుకున్నాడు. శిలువ మరణం పొందునంతగా విధేయత చూపినాడంట. అంటే యేసు ప్రభు ఎంత విధేయత చూపినాడంటే, నీ పాపముల కొరకు ఆయన శిలువలో దిగంబరునిగా దరిద్రుడిగా పాపముగా చేయబడ్డానికి కూడా ఆయన ఒప్పుకున్నాడు, అంగీకరించినాడు, చేయబడ్డాడు. అంత విధేయత ఆయన చూపించినాడు. ఇప్పుడు ఆ విధేయతను నువ్వు నమ్మడమే నీ విధేయత. ఏమా కుమారి వింటున్నావు? ఏం చెప్పినా చెప్పు. ఎక్కడ వింటున్నాం మనం? అందుకే వినాలండి. యేసు ప్రభు విధేయతను ఒప్పుకోవడమే మన విధేయత. అర్థమైందండి? ఇది అర్థం కాలేదనుకో, మనమేదో చేసి ఇదే నా విధేయత అనుకుంటాం. దేవుడు అంటాడు, నీ విధేయత నా దృష్టికి మురికి గుడ్డ, వెరిగుడ్డమ్మ, విధేయత కాదు. అందుకే సత్యం మీకు అర్థం కాలేదనుకో, మీరు చేస్తుందే విధేయత అనుకుంటారు. పాపులము అని ప్రార్థన చేసి అదే విధేయత అనుకుంటారు. కానీ పాపులం అనడం విధేయత కాదండి. యేసు ప్రభువును నమ్మినందుకు మనం నీతిమంతులం, ఇది విధేయత. అందుకే మీరు వింటే మీకు సత్యం అర్థమవుతుంది. సత్యం అర్థమైతే మీరు కరెక్ట్ త్రోవలో నడుస్తారు. అందుకే మొదటి కీర్తనలో ఏముంటుందో తెలుసా? యెహోవా ధర్మశాస్త్రం నందు దివారాత్రము ఆనందిస్తే, ధ్యానం చేస్తే పాపుల మార్గంలో నువ్వు నడవు. అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండవు కదండి. ఇదంతా ఎప్పుడు సాధ్యమవుతుంది? దేవుని వాక్యంను ధ్యానిస్తూ ఆనందిస్తుంటే సత్యం నీకు అర్థమవుతుంది. ఆ సత్యం నిన్ను నడిపించాల్సిన త్రోవలో నడిపిస్తుంది. కాబట్టి ఆలోచించండి, మనము పొందిన కృప ఏంటిది అంటే, యేసు ప్రభు శిలువ మరణము ద్వారా, యేసు ప్రభు మన కొరకు శిలువలో చేసిన ఆ విధేయతను మనం అంగీకరించడం ద్వారా మనము నీతిమంతులంగా తీర్చబడ్డాం. ఏమన్నామండి? అందుకే ఇప్పుడు ఈ కృపను మీరు ఏం చేసుకోవద్దు, వెరీ గుడ్, వేస్ట్ చేసుకోవద్దు, వ్యర్థం చేసుకోవద్దు అంటున్నాడు. వ్యర్థం చేసుకునే అవకాశం ఉందా లేదా? ఇప్పుడు ఏదైనా మీరు ఒక విలువైన వస్తువును ఎక్కువ వెలబెట్టి కొని దాన్ని ఆ పనికి వాడలేదనుకో, ఆ వస్తువు ఏమవుతున్నట్టు? వ్యర్థం చేస్తున్నట్టే కదా. వింటున్నారు? ఏదన్నా మనం ఎక్కువ విలువబెట్టి ఒక వస్తువును కొని ఆ వస్తువును ఆ పని కొరకు వాడలేదనుకో, ఆ వస్తువును మనం ఏం చేస్తున్నట్టు? వ్యర్థం చేస్తున్నట్టు. యేసు ప్రభు కూడా మనల్ని కొన్నాడా లేదా? కొన్నాడు. ఏమిచ్చి కొన్నాడు? పేతురు అంటాడు మొదటి పత్రిక 1వ అధ్యాయంలో, మీరు వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత విమోచించబడలేదు. దేవుడు అంటే యేసు ప్రభు మిమ్మల్ని ఏదో వెండి ఇచ్చి విమోచించాలి, బంగారం ఇచ్చి, దేవా వీళ్ళ పాపములకు నీకు బంగారం ఇస్తున్నా కాబట్టి ఈ బంగారం తీసుకుని వీళ్ళ పాపాలు క్షమించు అంటే దేవుడు ఒప్పుకుంటాడు? ఒప్పుకోలే. బంగారం ఇస్తున్నాను ఆయన, వెండి ఇస్తున్నా అంటే దేవుడు అంగీకరించలే. అందుకే వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యం నిష్కలంకమున ఆయన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరేమైనా విమోచించబడినారు. అంటే మిమ్మల్ని విమోచించడానికి యేసు ప్రభు ఎంత వెల చెల్లించాల్సి వచ్చింది? ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఏదన్నా ఒక వస్తువు ఒక మనం 10,000 రూపాయలు పెట్టి కొన్నామనుకో, దీని వెల ఎంత అంటే మీరు ఏం చెప్తారు? 10,000 అంటే. ఇప్పుడు మీ వెల ఎంత? మీ వెల ఎంతనో తెలుసా? యేసు ప్రభు ప్రాణం అంతా. ఏ వంశీ, నీ వెల ఎంత? యేసు ప్రభు రక్తం యొక్క విలువ ఎంతనో మీరు కూడా అంత విలువైనవా. కానీ మనమేమనుకుంటామో తెలుసా? నాకంటే వేస్ట్ గాడి ఒకడు. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడు?
మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఎవరండి మీరు? చదువుదాం ఆ మాట కూడా. ఇది మనం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, 6వ అధ్యాయం లేదంటే 7వ అధ్యాయం చూడండి. 7వ అధ్యాయం 23వ వచనం చదవండి. 7:23. మీరెవరండి? విలువ పెట్టి కొనబడిన వారు. ఎంత విలువ పెట్టి కొన్నాడు దేవుడు మనల్ని? యేసు ప్రభు ప్రాణం పెడితే తప్ప మనకు విమోచన దొరకదు. అంటే అంత విలువైన వారు. అందుకే నువ్వు ఎంత విలువైన దానివో నీకు అర్థమైతే ఇప్పుడు విలువ కలిగి బ్రతుకుతాం. అందుకే క్రైస్తవులు ఎందుకు ఒక విలువైన జీవితం జీవిస్తలేరంటే ఇంకా వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? మేము నీతిమంతులము కాదు, మేము పరలోకం పోతాము, నరకం పోము. దేవుడు మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నాడు. దేవుడు ఇప్పుడు మీరు వినండి, ఇజ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు నుంచి విడిపించి కనానుకు తీసుకుపోవాలనుకున్నాడు. కనానుకు తీసుకుపోవాలనుకున్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఆ దేశం ఎలా ఉందో మేము చూసి వస్తాం అని 12 మంది వేగు చూడడానికి పోయి తిరిగి వచ్చి ఏం చెప్తున్నారు తెలుసా? వాళ్ళ దృష్టికి మేము మిడదలేకున్నాము, మనం ఏడ పోతాం ఆ దేశానికి అంటున్నారు. అంటే వీళ్ళు ఎలా ఊహించుకుంటున్నారు? మిడతలం రా మనం అనుకుంటున్నాం. ఏమనుకుంటున్నారు? కానీ యెహోషువ కాలేబు ఏమన్నారు? ఖచ్చితంగా మనం ఆ దేశాన్ని స్వతంత్రించుకుంటాము అన్నారు. కానీ వీళ్ళేమంటున్నారు? వాళ్ళు ఉన్నత దేవుళ్ళు, మనమేమో మిడతల్లా ఉన్నామని అనుకున్నారు కాబట్టి వాళ్ళు ఆ దేశంలోకి పోలేకపోయినారు. కానీ యెహోషువ కాలేబులు అన్నారు వాళ్ళు ఉన్నత దేవులే కావచ్చు, దేవుడు మనకి ఇస్తా అన్నాడు. మనం మిడతల్లాగా కనపన్నా మన వెనుక ఎవరున్నాం? దేవుడున్నాడు. ఇప్పుడు మిడత వెనుక ఒక గొప్పవాడు ఎదురుండి నువ్వు మిడతలాగా ఉన్నా నీ వెనుక దేవుడు ఉంటే ఇప్పుడు ఎవరు గొప్పవాళ్ళు అవుతారు? అలాగే యెహోషువ కాలేబుకు అర్థమైంది, మనం చూడడానికి మిడతలాగానే ఉండొచ్చు కానీ మన వెనుక ఉన్న దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన చేరుస్తా అన్నాడు ఆ దేశంలో. కాబట్టి అవతల వాడు ఎంతటి వాడైనా మనకు సర్వశక్తుడైన దేవుడు ఉన్నాడు కనుక మనకిస్తాడని మేము అంటే దేవుణ్ణి బట్టి వారు బలం పొందినారు కనుకనే, దేవుణ్ణి బట్టి మేము విలువైన వారం అనుకున్నారు కనుకనే ఆ విలువ కలిగిన వాగ్దాన దేశంలోకి వారు ప్రవేశపెట్టమన్నారు. అంటే నీవు ఎలా అర్థం చేసుకుంటావో నీ జీవితం కూడా అలానే తయారవుతుంది. ఏమో అర్థమవుతుందా? నువ్వు ఎలా అర్థం చేసుకుంటావో నీ జీవితం కూడా అలాగనే ఉంటుంది. అందుకే నువ్వు క్రీస్తులో నీ జీవితాన్ని నువ్వు ఎంత విలువైన దానివో నువ్వు చూసుకుంటూ ఉంటే ఇప్పుడు నీ జీవితం క్రీస్తులో చాలా అద్భుతంగా సాగిపోతుంది. అందుకే మనకు విజయం, మనకు సంతోషం, పవిత్ర జీవితము మనల్ని బట్టి కలగదండి. ఎవరిని బట్టి కలుగుతుంది? యేసు ప్రభువును బట్టి. ఎవరిని బట్టి? యేసు ప్రభు. అందుకే యేసు ప్రభువులో దేవుడు నిన్ను ఎంత విలువైన వ్యక్తిగా చూస్తున్నాడో అది నువ్వు గుర్తించాలి. ఇప్పుడు మనమందరం ఎక్కడున్నాం? క్రీస్తులో ఉన్నాం. క్రైస్తవుడు అంటే అర్థమైంది, మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా. క్రైస్తవుడు అంటే అర్థమైంది, మీరు చెప్తే బాగుంటుంది, ఇంకా అక్క వాళ్ళు చెప్తే ఇంకా బాగుంటుంది. క్రైస్తవుడు అంటే క్రీస్తునందు ఉన్నవాడు. క్రైస్తవుడు అంటే ఎవరండి? క్రీస్తునందు ఉన్నవాడు. దేవుడు నిన్ను ఎందుకు పెట్టినాడో తెలుసా? క్రీస్తులో నీ వైపు కాదు నువ్వు చూసుకోవాల్సింది, క్రీస్తును బట్టి నువ్వెవరివి, క్రీస్తును బట్టి నువ్వెవరివి అనేదే నువ్వు నేర్చుకోవాలా. అలా నువ్వు నేర్చుకుంటున్నప్పుడే దేవుని దృష్టికి నువ్వు ఎంత విలువైన వాడివో నీకు అర్థమవుతుంది. ఎంత విలువైన దానివో నీకు అర్థమైతే నువ్వు అంత విలువ కలిగి జీవిస్తావు. అందుకే ఇప్పుడు కొరింథీ సంఘం మొదటి పత్రికలో ఏమంటాడంటే మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీరెవరండి? ఇప్పుడు నేను అడుగుతున్నా, మెజారిటీ క్రైస్తవులు విలువ కలిగే జీవిస్తున్నారా? మెజారిటీ. ఇప్పుడు దేవుడు 6 లక్షల కాల్బలం ఐగుప్తులోంచి తీసుకొని వస్తే 6 లక్షల మందిలో ఎంతమంది పోయినారు కనానికి? 2 పోయినారు. మెజారిటీ బయటకు వచ్చినారు, కానీ లోపలికి పోయింది అంటే చాలా తక్కువ మంది. ఈరోజు చాలామంది రక్షించబడినారు, యేసు ప్రభువును అంగీకరించినారు కనుక నీతిమంతులైనారు, పాప క్షమాపణ పొందినారు, దేవుని పిల్లలకు అధికారం పొందినారు, చాలామంది ఉన్నారు.
నీ సంతానం ఎలా ఉంటుంది అన్నాడు దేవుడు అబ్రహాంతో? ఆకాశ నక్షత్రాల వలె, ఇసుక రేణువులాగా అన్నాడు. అంటే చాలామంది యేసు ప్రభువుని నమ్మిన వారందరూ ఎవరు? అబ్రహాం సంతానమే. ఎందుకు అబ్రహాం సంతానము అంటే, యేసు ప్రభు లోకానికి శరీరధారిగా వచ్చినప్పుడు ఎలా జన్మించినాడంటే అబ్రహాం కుమారునిగా వచ్చినాడు. ఎలా వచ్చినాడు? అందుకే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో అబ్రహాం కుమారుడవు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అంటే యేసు ప్రభుని ఎలా పరిచయం చేస్తున్నాడు మత్తయి అంటే, యేసు ప్రభు అబ్రహాము కుమారుడు, శరీరధారిగా అబ్రహాము గర్భవాసంలో జన్మించినాడు యేసు ప్రభు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభును నమ్మినందుకు మనం కూడా అబ్రహాం పిల్లలమే. కాబట్టి అబ్రహాం పిల్లలు అంతలో ఉన్నారు. ప్రకటన గ్రంథంలో కూడా ఏమన్నాడు? ప్రతి వంశములోను, ప్రతి జాతిలోను, ప్రతి ప్రజలోను నువ్వు నీ రక్తం ఇచ్చి మనుషులను కొన్నావు అన్నాడు. అంటే యేసు ప్రభుని నమ్మిన వారు ఎక్కడున్నారు? శ్రీపతిరావుపేటలో మాత్రమే ఉన్నారా? శ్రీపతిరావుపేటలో ఈ తెగకు సంబంధించిన వాళ్ళలోనే ఉన్నారు. అన్ని తెగలలో, అన్ని ప్రజలలో, అన్ని ప్రాంతాలలో యేసు ప్రభుని అంగీకరించిన వారు ఉన్నారు కనుక యేసు ప్రభుని నమ్మిన వారందరూ ఎవరు ఇప్పుడు అంటే అబ్రహాం సంతానం. కాబట్టి దేవుడు అబ్రహాంకు చేసిన వాగ్దానం నెరవేరిందా లేదా? అబ్రహాంకు దేవుడు నీ సంతానం ఆకాశ నక్షత్రాల వల్ల ఉంటుందని చెప్పినప్పుడు అబ్రహాం పరిస్థితి ఎలా ఉంది? ముసలోడు కట్టె పట్టుకున్నాడు. అంటే ముసలోడు అంతే. ముసలోని కాడిపోయి నీ సంతానం ఆకాశ నక్షత్రాల వల్ల అవుతుందంటే ఏమంటాడు? చేతులు యాద చేసుకుంటే యాదుంటే దంత కొడతాడు. నేనేమో ముసలోని నా కాడికి వచ్చి అబద్ధాలు చెప్తావా? ఆకాశ నక్షత్రాలు అవుతారు అని అంటావా? ఒక్కని అన్నీ కూడా లేదు నాకు శక్తి అంటాడు. కానీ అబ్రహాం అలా అన్నాడు. ఏమన్నాడంటే ఆమెను అంటే దేవుడు ఆ వాగ్దానం చేసినప్పుడు ఏమన్నాడంటే దేవుని శక్తిని బట్టి ఆమెను అన్నాడు. అందుకే మీరు కూడా ఒకటి నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలో తెలుసా? దేవుడు మీతో మాట్లాడి ఏదైనా వాగ్దానం రిలీజ్ చేశాడు అనుకో, మీరు కూడా ఏమన్నారు? చప్ప కూర్చోకూడదు. కొందరు చూడండి చర్చిలో వచ్చి కూర్చున్నారు అనుకో, పోయేంత వరకు అసలు వాళ్ళ నోరు వాళ్ళలో ఏ స్పందన అనేది అంటే దేవుని ప్రేమ వెల్లడవుతున్నప్పుడు కూడా ఎట్నే ఉంటారు వాళ్ళు. ఏం చెప్పుకుంటావు చెప్పుకో, నువ్వు ఏమన్నా చెప్పుకో. అంటే దేవుని ప్రేమ వెల్లడవుతున్నప్పుడు వాళ్ళు ఏం చేయాలా? స్పందించాలా. ఏం చేయాలా? ఎవరన్నా మిమ్మల్ని ఇచ్చినారనుకో ఇట్నే ఉంటారా? ఏం చేస్తారు? రియాక్షన్ కదా, వెంటనే ఏం చేస్తాం? ఎవరన్నా జోగేసామనుకో ఏమవుతుంది? వాడు జోగేసామని నవ్వలేదనుకో వాడు ఇక్కడ లేడరా అని అర్థం. అంతేనా కాదు? ఎంత వాక్యం చెప్తున్నా మీలో మార్పు లేదనుకో అసలు మీరు ఇక్కడ లేరు, స్పందిస్తలేరని అర్థం. అందుకే వాగ్దానాలు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆమేనన్నా. దేవుని ప్రేమ మీకు ఎక్కువ అర్థమై దేవుడు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మీకు అర్థమైనప్పుడు హల్లెలూయా అనాలా వద్దా? లేదు సార్ నువ్వు అంటేనే అనేది మేము, నువ్వు అనకపోతే మేము అననే. కొందరు అంతే కదా, పాస్టర్ ఎప్పుడు హల్లెలూయా అంటాడా, మేము ఎప్పుడు హల్లెలూయా. అలా కాదు. దేవుని ప్రేమ నీ దగ్గరకు వచ్చి నిన్ను తాకుతున్నప్పుడు ఆ ప్రేమను బట్టి నువ్వు స్పందించడం నేర్చుకోవాలి. అందుకే స్పందన లేకపోతే వాడిని ఏమంటాడు? ఇప్పుడు బాగా గిచ్చినా వాడు అబ్బా అంటలేడు అనుకో, ఏమంటాడు? ముద్దు వారిపోయినాడు వీడు అంటవా లేదు? ఈరోజు చాలామంది విశ్వాసులు ఏమైనారు తెలుసా? ముద్దు వారిపోయినారు. అమ్మా ఇంత ప్రేమ దేవుంది, 7 అమ్మ ఆరాధన అంటే 7 గంటలకు అమ్మ ఆరాధన అంటే ఎన్ని గంటలకు వస్తున్నాం అంటే ఏమైనారు విశ్వాసులు? ముద్దు వారిపోయినారు. నువ్వు ఏమన్నా చెప్పుకో, మాకు ఇవి చెవికి ఎక్కవు. చూసావా? అందుకే అంటున్నాడు దేవుని కృపను మీరు ఏం చేయొద్దు, వ్యర్థం చేసుకోవద్దమ్మా. స్పందించండి, దేవుని ప్రేమను స్పందించండి. దేవుని వాక్యం మీ దగ్గరికి వస్తున్నప్పుడు, వాగ్దానాలు మీ దగ్గరకు వస్తున్నాడు ఆమేన్ చెప్పండి. దేవుని ప్రేమ మీకు ఎక్కువ అర్థమవుతున్నప్పుడు హల్లెలూయా చెప్పండి. లేదంటే దేవుడు ఏదన్నా నిన్ను సరి చేసుకోవాల్సిన విషయంలో హెచ్చరించినప్పుడు మీరు ఏం చేయాలి? నిజమేనైనా నువ్వు చెప్తున్నావు, నేను ఆ విషయంలో అలా లేను, నన్ను సరిచేయి అని మీరు ఒప్పుకోండి. ఇలా స్పందించడం మీరు నేర్చుకుంటే దేవుడు తన కృపచేత మిమ్మల్ని దర్శించి ఏ విషయంలో మీరు బలహీనులు ఉన్నారో ఆ విషయంలో మిమ్మల్ని బయటపడేసి బలవంతులుగా చేస్తాడు. అందుకే ప్రేమతో చెప్తున్నా, మీరు స్పందించడం నేర్చుకోండి. ఏం నేర్చుకోవాలా?
యేసు ప్రభు 10 మంది కుష్ఠరోగులను స్వస్థపరిచిన. మీరు వెళ్ళండి, యాజకుని చూపించుకోండి, మీకు స్వస్థత కలుగుతుందని చెప్పినప్పుడు వాళ్ళు యేసు ప్రభు మాట నమ్మి తిరిగి వెళ్తూ ఉన్నప్పుడు 10 మంది ఏమైనా స్వస్థపడినారు. కానీ ఒక్కడు వచ్చినాడంట తిరిగి, నైనా నన్ను స్వస్థపరిచినావు, నీ కృతజ్ఞతలు అని చెప్పాను. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? అరే నేను ఎంతమంది రా స్వస్థపరిచింది అని అడిగాను. 10 మందిని అన్నాడు. తిరిగి వచ్చింది ఎంతమంది రా అన్నాడు? ఒక్కడే. చూసావా? అంటే అప్పుడు అన్నాడు, దేవుణ్ణి మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాళ్ళు వీడు తప్ప ఇంకెవడు లేడా అంటే, నువ్వు స్పందించడం ఏమైనట్టు, ఏం చేసినట్టు తెలుసా? దేవుణ్ణి మహిమపరిచినట్టు. దేవుణ్ణి మీరు ఏం చేసినట్టు? అమ్మ ఇంత ప్రేమ గలవాడు కదా దేవుడు, ఇంకా పరిచర్య ఉంది, ఎక్కువ చేద్దాం మనం, మీరు సహకరించండి, టయానికి రండి అని మీరు దేవుని వాక్యాన్ని మీ మధ్యకు వచ్చినప్పుడు ఆ మాటకు లోబడి మీరు స్పందిస్తే మీరు దేవుని ఏం చేసినట్టో తెలుసా? దేవుని మహిమపరిచిన వారవుతారు, దేవుని ఘనపరిచిన వారవుతారు. నన్ను ఘనపరచు వారిని నేనేం చేస్తాను? ఘనపరుస్తా అన్నాడా లేదా? ఘనత కావాలంటారు, దేవుడు చెప్పింది నాకు ఎటొస్తుంది? ఒక ఆమె ఎప్పుడు నా దగ్గర వారం వస్తుంది. ఏం చేస్తుందంటే, సార్ నాకు ఎప్పుడు ఒళ్ళు నొప్పులు సార్, ఎప్పుడు జ్వరం సార్, ప్రార్థన చేశారండి. నేను ఒకరోజు ఏం చెప్పినంటే, ఖచ్చితంగా దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడమ్మా, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అయితే దేవుడు ఎంత ప్రేమ గలవాడు మీరు నేర్చుకోండి, వాక్య టయానికి రండి, వాక్యం వినండి, దేవుని ప్రేమ మీకు అర్థమైతే మీకు విశ్వాసం కలుగుతుంది. విశ్వాసంతో మీరు ప్రార్థించినప్పుడు దేవుడు మీకు స్వస్థత చేస్తారంటే సర్లే సార్ అంటే. మళ్ళీ వచ్చే వారం ఎప్పుడు వచ్చిందో తెలుసా? కానుకలు వేసేటప్పుడు వచ్చింది. వాక్యం అయిపోయి కానుకలు వేసేటప్పుడు, సార్ ఒళ్ళున్నప్పుడు సార్ కొంచెం ప్రార్థన చేశారంటే సర్లే అని మళ్ళీ చెప్పింది. మళ్ళీ వచ్చే వారం ఎప్పుడు వచ్చిందో తెలుసా? కానుకలు వేసేటప్పుడు వచ్చింది. అప్పటికే వాక్యం ఏమైంది? అయిపోయింది. ఎన్ని ఒళ్ళు నొప్పులు పోయింది. అదే అన్నమాట. మరి విశ్వాసం కావాలంటే ఏం చేయాలి? వినాలంటే ఎప్పుడు రావాలి? వాక్యం మొదలు పెట్టినారా లేదా అని ఇంటుంటారు బయట, సగం అయిపోయినాక వచ్చి ఇంకో అర్ధంటనే కదా అప్పుడు పోతే టైం సెట్ అవుతుంది. అదే కదా చాలా మందికి ఉన్న లక్షణం. అంటే విశ్వాసులు ఏమైనా మొద్దోళ్ళు అయిపోయినారు. స్కూల్లో అందరు కొందరు ఎట్టుంటారు, టీచర్కి అయితే విసుగు వస్తుంది, ఒరే ఈ మొద్దుగాడి ఎక్కడికి వచ్చినారా మా స్కూల్ కానీ. కాబట్టి పాస్టర్ కూడా ఇప్పుడు ఏం రావు, ఒరే మా చర్చిలో అందరు మొద్దోళ్ళేరా అన్న సాక్ష్యం సంపాదించదు. మా చర్చిలో ఎటువంటి వాళ్ళు అంటే ఆసక్తి పరులు, ఎప్పుడు ప్రార్థననే ఏమవుతారు, అమ్మ ఈరోజు శుక్రవారం ఒక కూడికి పెట్టుకుందామమ్మ అన్నారనుకో, పెట్టుకుందాం సార్ అంటారా మా వాళ్ళు అన్న సాక్ష్యం మనం సంపాదించుకోవాలి. అందుకే ఇప్పుడు సంఘంతో పౌలు చెప్తున్నాడు, మీరు మొద్దోళ్ళుగా ఉండొద్దు, మీరు ఎలా ఉండాలా? స్పందించేవారిగా ఉండండి. చదవండి ఇప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం మరలా, కాగా ఆయన తోడి పనివారం. సేవకులు ఎవరండి? అమ్మ ఒక్క నిమిషం ప్రశ్న అడుగుతున్నాను. సేవకులు ఎవరు? అపోస్తలుడైన పౌలు దైవజనుడే కదా, సేవకుడే కదా. సేవకునిగా తాను ఏమని పరిచయం చేసుకుంటున్నాడు? వెరీ గుడ్, బాగా చెప్తున్నాను. పనివాడు. సేవకుడు ఎవరండి? ఎవరితోటి పనివాడంట? దేవుని తోడి పనివాడు. అంటే దేవుడు కూడా పనివాడండి. మీ కొరకు అయినాడు ఆయన. మీ కొరకు పని చేస్తా అని ఆయన అంటే, మాకేం వద్దులే నీ పని అనడం ఏమన్నా మంచిదేనా? అది పని చేస్తా అన్నప్పుడు పని చేయించుకుంటే మీకు ఏముంటుంది? ఫలితం ఉంటుంది. ఏముంటుంది? పని చేయించుకోరు, ఫలితం కావాలంటే ఆలోచనండి వస్తాయా? పని చేయించుకోవడం అయితే వద్దు, కానీ ఏం కావాలి అందరికీ? ఒళ్ళు నొప్పులు అయితే పోవాలా? ఒళ్ళు నొప్పులు పోవాలంటే ఏం చేయాలి? వాక్యం వినాలా? ఒళ్ళు నొప్పులు అయితే పోవాలంట, కానీ వాక్యం అయితే వినమంటే ఇదేటవుతుంది? పరలోకం అయితే కావాలంటారు, యేసు ప్రభువుని నమ్మండి అంటే మేమెందుకున్నాం, ఇదేటవుతుంది? కాదు కదండి. మీరు పరలోక పౌరులు అవ్వాలంటే ఈ సువార్తను అంగీకరించాలి, యేసు ప్రభువుని నమ్మాలా. యేసు ప్రభువుని పక్కన పెట్టి పరలోకం కావాలంటే వస్తుందండి? కావాలి, పరలోకం కావాలి, రావాలి, పరలోకం కావాలంటే వస్తాయా? రాదు. పరలోకం కోసం మీరేం చేయాలి? యేసు ప్రభువుని అంగీకరించాలి. ఇప్పుడు పరలోక జీవితం జీవించాలంటే యేసు ప్రభువుని గురించి ఎరుగుతూ ఉండాలి. ఏమో పరలోక జీవితం కావాలంటే ఏం చేయాలి?
నేను ప్రశ్న అడిగిన వెంటనే చెప్పాల్సిన బాధ్యత మీది. ఎందుకంటే మీరు కొత్త స్టూడెంట్లే బాగా చెప్తున్నారు, పాత స్టూడెంట్లు ఇంకెంత బాగా చెప్పాలి. అవునా కాదు? ఇప్పుడు నేను అడుగుతున్నా, పరలోకం కొరకు యేసు ప్రభువును అంగీకరిస్తే చాలు. నువ్వు పరలోక పౌరునివైనావు కదా. పరలోక జీవితం జీవించాలంటే ఇప్పుడు యేసు ప్రభువుని గురించి వింటూ ఉండాలి. యేసు ప్రభువుని గురించి వినాలంటే సమయానికి రావాలి. ఎక్కడికి ఇప్పుడు రావాలి? సమయానికి వస్తే మీకు యేసు ప్రభు బాగా అర్థమవుతాడు. యేసు ప్రభు బాగా అర్థమైతే ఇప్పుడు మీ జీవితం ఎట్టుంటుంది? పాపం మానాలని అందరికి ఉంది, కానీ మానాలంటే ఎట్టా? యేసు ప్రభువును అర్థం చేసుకోండి. యేసు ప్రభు ఏమో తెలియదు, పాపాలు మానాలా. అందుకే లోకం కూడా తాగకూడదు రేపు నుంచి అనుకుంటాడు, కానీ ఏమవుతాడు వాడు? ఇంకా ఎక్కువ తాగుతాడు. ఇప్పుడు నుంచి చూడకూడదురా అనుకుంటాడు, ఏమవుతాడు? చూడకూడదని మీరైనా అనుకునేది వాళ్ళు కూడా అనుకుంటారు. తాగకూడదని మనమేనా అనుకునేది? వాళ్ళు కూడా అనుకుంటారు. తప్పులు చేయకూడదని మనమేనా అనుకునేది? వాళ్ళు కూడా అనుకుంటారు. మరి వాళ్ళకు మనకు తేడా ఏముందంటే, మనము ఒక సోర్స్ ఉంది మనకు, దాన్ని తీసుకోవాలి. ఏమా సోర్సు? యేసు ప్రభువును అనే సోర్స్ మనకు ఉంది. వాళ్ళకి అది లేదు కాబట్టే అలా ఉండకూడదు అనుకున్నా ఉండలేకపోతున్నారు. ఇప్పుడు సోర్స్ పెట్టుకొని కూడా మనం వాడుకోకపోతే ఏమంటారు? మీకు ఆకలి ఉందండి, బాగా వండి పెట్టి విపరీతంగా ఆకలితో ఉన్నారు, నేను హాట్గా వండి పెట్టి బిర్యానీ మీ ఎదురుగా పెట్టినా, ఇప్పుడు మీ పని ఏంది? నేను అది బిర్యానీ మీ ఎదురుగా పెట్టినా, సార్ ఆకలి అవుతుంది సార్, సార్ ఆకలి అవుతుంది సార్ అంటే చేసి తినకపోతే తప్పేవరిది? ఇప్పుడు పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించాలన్న కోరిక మీకుంటే, మీ పిల్లలు దీవించబడాలన్న కోరిక మీకుంటే, మీ కుటుంబాలు దీవించబడాలన్న కోరిక మీకుంటే, మీ అప్పులు పోవాలన్న కోరిక మీకుంటే, మీరు చేయాల్సిన పని ఏంటంటే యేసు ప్రభువుని గురించి బాగా నేర్చుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతాయి? మీ అప్పుల నుంచి మీకు విడుదల, మీ రోగ బలహీనత నుంచి విడుదల, అన్నిటి నుంచి విడుదల. ఇదే కదా పరలోక జీవితం. ఇప్పుడు అప్పులు పెట్టుకొని వేసుకుంటూ కూర్చున్నారనుకో, అబ్బాయి ఏముందిరా పరలోక జీవితం అంటారు. ఎవరన్నా ఏమంటారు? మనల్ని చూసి ఎవరైనా యేసు ప్రభువుని నమ్ముతారా? ఎప్పుడు మీరు వేసుకుంటూ కూర్చుంటే మిమ్మల్ని చూసి ఎవరైనా యేసు ప్రభువుని నమ్ముతారా? మీరే అపవిత్రంగా జీవిస్తే మిమ్మల్ని చూసి ఎవరైనా యేసు ప్రభువుని నమ్ముతారా? నమ్మరు కదండి. అంటే మిమ్మల్ని చూసి ఒక వ్యక్తికి ఏం చేయబుద్ధి కావాలా? ఒరే యేసు ప్రభువును నమ్మితే అంత సంతోషంగా ఉంటారంట చూడరా. అంత సంతోషం నీకు కావాలంటే నువ్వుడేనా. అందుకే ఒక కీర్తన ఉంది, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, నేడే యేసు యొద్దకు రమ్ము. అంటే ఎక్కడికి రమ్మంటున్నాడు అంటే, నీ సంతోషం, నీ పవిత్ర జీవితం, నీ పరిశుద్ధ జీవితం, నువ్వు దీవించబడిన జీవితాన్ని చూసి వాళ్ళు వాడాలా. ఏమన్నా తెలుసా? ఒరే ఈ సంతోషం నీకు కావాలంటే నువ్వు ఎక్కడికి రావాలి? యేసు ప్రభు దగ్గరికి రా. అందుకే నీ జీవితం ఒక సువార్తగా ఉండాలి. కొందరు నోటితో సువార్త చెప్తారు, వాళ్ళు చెప్తే అస్సలు ఒరే ఫస్ట్ నువ్వు చదువుకుంటురా అప్పుడు చెప్తూ కానీ అనబుద్ధి అవుతుంది వాళ్ళు చెప్తే. అవునా కాదు? కానీ కొందరు చూడండి, ఏమి చెప్పకపోయినా వాళ్ళ జీవితమే ఒక పవర్ఫుల్గా అంటే మాదిరిగా ఉండిపోతుంటుంది. కొందరు చూడండి, వాళ్ళ జీవితం సరిగ్గా ఉండదు, కానీ వాళ్ళు భలే బోధ చేస్తుంటారు. వాళ్ళని చూసి ఏం చెప్పబుద్ధి అవుతుంది? వచ్చినారా వీడిగా అనబుద్ధి అవుతుంది. అలా ఉండొద్దు మనం, అలా మనం ఎప్పటికీ ఉండదు. అందుకే ప్రేమతో చెప్తున్నా, దేవుడు మీ పట్ల ఒక కృపను చూపినాడు ఆల్రెడీ. ఏమో కృప? మిమ్మల్ని నీతిమంతులుగా చేసినాడు. ఏం చేసినాడండి? చదవండి 21వ వచనం. 21 అంటే 6 చదివినారు కదా, దాని పై వచనం. ఎందుకనగా మనము ఆయన యందు, అమ్మ ఇదే బాధ వల్ల, దేవుని నీతి అగునట్లు చూసారా, పాపము ఎరుగని ఆయనను మన కోసం ఏం చేసినాడండి? ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా, యేసు ప్రభు పాపంగా ఎందుకు చేయబడ్డాడు? మన కోసం. వెరీ గుడ్, నీకోసం. దేవునికి స్తోత్రం. ఇంకా నీకోసం ఎందుకు చేయబడ్డాడంటే, మీరు మీకోసం అనేది కరెక్టే, కానీ మిమ్మును దేవుని నీతిగా చేయడానికి. ఏం చేయడానికి అంటే, యేసు ప్రభువుని నమ్మినందుకు మీరు దేవుని నీతిగా చేయబడ్డారు. మీ పాపములు మీ మీద లేవు.
మీరు పరిశుద్ధులు అని ఇచ్చినాడు. ఇప్పుడు ఇంత కృప పొందుకున్నారు కదా, దాన్ని వ్యర్థం చేసుకోవద్దు. దాన్ని ఏం చేసుకోవద్దు అంటే ఈరోజు చాలామంది ఏం చేసుకుంటున్నారు, అందుకే నేను అంటున్నా కదా, చాలామంది దేవుడు అబ్రహాంకి చేసిన వాగ్దానాన్ని బట్టి ఆకాశ నక్షత్రాలాగా ఉన్నారు క్రైస్తవులు, కానీ పవిత్రంగా ఎంతమందికి జీవిస్తున్నారు. అందుకే పరిశుద్ధులు చాలామంది ఉన్నారు, కానీ పవిత్రంగా జీవించేవారు. ఐగుప్తులోంచి బయటకు వచ్చిన వారు 6 లక్షల కాల్బలు, అంటే సైనికులే 6 లక్షలు. వాళ్ళ భార్య పిల్లలు కలిపితే దగ్గర 25 లక్షలు అవుతారంట. కానీ కనాన్ లేకపోయింది ఎంతమంది? 2. ఆ 2లో నువ్వు ఉంటే ఎంత బాగుంటుంది. ఏం పెద్దమ్మా, అంతేనా కదా? ఆ 2లో మనం ఉంటే ఎంత బాగుంటుంది, ఎంత ఘనత. రేపు నాడు యేసు ప్రభు ఆకాశ మండలానికి మన కోసమే కదా వచ్చేది. ఎవరి కోసమమ్మా? లోకం కోసమా, సంఘం కోసమా? సంఘం కోసం. మొదటిసారి ఎవరి కోసం వచ్చినాడు? దేవుడు లోకం ఎంతో ప్రేమించారు. ఎప్పుడు? యేసు ప్రభు మొదట పంపించి లోకమంతటి కొరకు ప్రాణం పెట్టినాడు, అవునా కదా? అందుకే ప్రతి మనుష్యుని కొరకు ఆయన మరణం రుచి చూసినాడు. ఎంతమంది కొరకు? ఎందుకు ప్రతి మనుషు కొరకు చనిపోవాల్సి వచ్చింది? ఎందుకంటే ఎవడు నీతి చేసి నీతిమంతుడు కాలేడు కాబట్టి. ఇప్పుడు అందరూ నీతిమంతులు అయ్యేది ఇలానే కాబట్టి ప్రతి మానవుడు పాపి. ఇప్పుడు ఎవడు నీతిమంతుడైనా వేరే మార్గం లేదు, యేసుప్రభువే మార్గం కనుక ఆయన కొరకు మరణించినాడు. ఇప్పుడు ఆయన దగ్గరికి ఎవరైతే వచ్చినారో, ఇప్పుడు ఆయనని ఎవరైతే అంగీకరించినారో వాళ్ళందరూ ఏమవుతున్నారు? నీతిమంతులు, పరిశుద్ధులు, దేవుని పిల్లలు. దేవుని కొడుకు అనే సర్టిఫికేట్ ఎప్పుడన్నా అవుతుంది? అంటే ఆ పేరు ఎప్పుడన్నా అవుతుంది? పోదు కదండి. నీతిమంతుడు అనే పేరు ఎప్పుడన్నా అవుతుంది? అందుకే నువ్వు ఎప్పటికీ నరకం పో. యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్ష ఇది? కానీ నువ్వు దేవుని కొడుకువే అంటారు, నరకం పోతా చూడు జాగ్రత్త అంటారు. దేవుని బిడ్డ అంటారు, నరకం పోతే ఎట్టనైనా అంటారు. చూసామా? దేవుని బిడ్డ, దేవుని కుమారుడు అంటేనే అర్థమైంది. ఇక శిక్షావిధి లేదు, ఇక నరక భయం లేదు. అందుకే పాట పాడతాం కదా, లేచినాడురా సమాధి గెలిచినాడురా, లేతునని తా చెప్పినట్టు లేఖనములు చెప్పినట్టు లేచినాడు అని చెప్తూ చివరి కీర్తన ఏం రాసినాడు తెలుసా? మరణ భయము లేదు మనకు, నరక శిక్ష లేదు మనకు అని రాసిన. అందుకే క్రైస్తవునికి ఇప్పుడు నరక భయం లేదు. కాబట్టి ఇప్పుడు నేనేమంటున్నానంటే, మరణ శిక్ష లేదు, నువ్వు నీతిమంతుడు పరిశుద్ధునివి. కానీ ఇప్పుడు నేను అడుగుతున్నా, పరిశుద్ధంగా జీవిస్తుంది మాత్రం 6 లక్షల మందిలో ఎంతమంది పరిశుద్ధంగా జీవిస్తున్నారు? వెరీ గుడ్, 2. 6 లక్షల మంది దేవుని పిల్లలే, కానీ దేవుని పోలి ఎంతమంది జీవిస్తున్నారు? 2. పరలోకం పోయింది 6 లక్షల మంది, కానీ పరలోకంలో ప్రభువు మెచ్చుకుంది ఎంతమందిని? 2. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఆయన లోకమంతటి కోసం ప్రాణం పెట్టినాడు, కానీ ఆయన వచ్చి ఎత్తబడేది ఎంతమంది? ఆయన నమ్మిన వాళ్ళే. కానీ ఇప్పుడు ఇంకోటి అడుగుతున్నా, ఆయన నమ్మిన వాళ్ళందరూ ఎత్తబడతారు కదా, ఆయన నమ్మిన వాళ్ళలో ఎంతమంది దేవుని మెప్పు పొందుకుంటున్నారంటే నువ్వు అన్నట్టు తక్కువ మంది. ఎంతమంది? అందుకే యేసు ప్రభు వచ్చినప్పుడు పరిశుద్ధులందరూ ఎత్తబడతారు. వాడు తప్పు చేసినా పరిశుద్ధుడే కాబట్టి పరిశుద్ధుడు కనుక ఎత్తబడతాడు. కానీ ఆ పరిశుద్ధంగా జీవించిన వాళ్ళకే క్రీస్తు న్యాయపీఠం దగ్గర ఏముంది? బహుమానం. ఇప్పుడు అందరి దగ్గర ఇప్పుడు కుమారి దగ్గర యేసు ప్రభు ఆమెను మెచ్చుకొని ఆమె చేతిలో బహుమానం ఇచ్చినాడు. బలానమ్మకమైన మంచి దాసురాలని ఆమె గురించి సాక్ష్యం ఇచ్చినాడు. నన్ను ఏం మెచ్చుకోలేదు అనుకో, ఇప్పుడు నాకు ఎట్లుంటుంది? ఇప్పుడు ఒకనికి 100 మార్కులు వచ్చాయండి, ఒకడు ఫెయిల్ అయినాడు, వానికి ఎట్లుంటుంది? బాధ ఉంటుంది కదా. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఆమెకు బాగా మెచ్చుకున్నాడు, నాకేం మెచ్చుకోలేదు, నాకేముంటుంది? మీరు బాధ అని చాలా బాగా చెప్తున్నారు, కానీ లేఖనం ఏం చెప్తుందంట? ఏం చెప్తుందో తెలుసా? ఆయన రాకడ యందు మనం సిగ్గుపడక ధైర్యంగా ఉండాలి. అంటే నాకేం కలుగుతుంది? సిగ్గు కలుగుతుంది. ఇప్పుడు నేను అడుగుతున్నా, సిగ్గు కలిగి అంటే అక్కడ సిగ్గుపడినామంటే ఇక్కడ ఎట ప్రవర్తించినట్టు? సిగ్గు లేకుండా బతికినామని, అంతేనా కదా? ఇప్పుడు అంటే సిగ్గు లేని క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారు. మెప్పు పొందుకునే క్రైస్తవులు తక్కువ మంది ఉన్నారు. ఆ తక్కువ మందిలో నువ్వు ఉండాలి. అదే కదా గణిత, అంతేనా కదా?
క్లాస్లో అందరూ టాపర్లే ఉన్నారు అనుకో, ఏముంటుంది? ఏముండదు, అందరూ టాపర్లే పోరా అంటారు. కానీ ఒక్కడే టాపర్. ఇప్పుడు వాడి మీద ఫోకస్ ఉంటుందే ఉండదు అందరికీ. ఇప్పుడు నేను అడుగుతున్నా, వాడు ఒక ప్రత్యేకమైన, ఇప్పుడు నేను అడుగుతున్నా, యేసు ప్రభువు నిన్ను ఎందుకు రక్షించాడో తెలుసా? నువ్వు ఒక ప్రత్యేకంగా జీవించాలి, ఒక ప్రత్యేకంగా నీ జీవితం ఉండాలి. నీ కుటుంబంలో నువ్వు ఎటుండాలి, నీ బంధువుల మధ్య నిలబడితే నువ్వు ఎటుండాలి, ప్రత్యేకంగా కదండి. మీ ఊర్లో ప్రత్యేకత ఉండాలండి. ఎంత ప్రత్యేకత? చీరలు కట్టుకోవడంలోనా, లేదంటే నడిచే విషయంలోనా? ఎంత ప్రత్యేకత అంటే నీ పరిశుద్ధ జీవితం విషయంలో నువ్వు ఎలా ఉండాలా? లోకంతో కలిసిపోవద్దు. నువ్వు లోక సంబంధిగా, నువ్వు పాపిగా, పాపం చేయనిగా కాదు కదా. మనం ఎవరు? నీతిమంతులు అనే సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చినాడు? ఎట్టన్నా జీవించరా అనే కాదు కదండి. ఒక ప్రత్యేకత ఉండాలి. అందుకే ఆయన సంఘం కొరకు రెండవసారి రాబోతున్నాడు. మొదటి రాకడ లోకం కొరకు, రెండవ రాకడ సంఘం కొరకు. ఆయన ఆకాశ మండలానికి వచ్చినప్పుడు మనమందరం మేఘముల మీద ప్రయాణం చేసి ఆయనను కలుసుకుంటాం. ఆకాశ మండలం కలుసుకుంటే అక్కడ ఇప్పుడు నీ జీవితానికి నువ్వు అప్పగించాలి? లెక్క అప్పగించాలా? లెక్క లేకుండా జీవించడానికి నిన్ను లెక్క ఎవడు అడిగేతోడు లేదనుకోవద్దు. మా నాయన నన్ను లెక్క అడుగుతాడు అనుకుంటే నీకు వచ్చే డబ్బులు నువ్వేం చేస్తావు? మాకేం తెలదా అన్నట్టుగా ఉండొద్దు. చెప్పండి, మీ నాయన మీ చేతికి డబ్బులు ఇచ్చి మళ్ళా లెక్క అడుగుతాడని మీకు ఉంటే మీరు ఎట్టుంటారు? జాగ్రత్త ఉంటుందా? ఉండదు. ఇప్పుడు నేను దేవునికి జీవితం ఇచ్చినాడు, ఆయుష్ ఇచ్చినాడు, రక్షించినాడు, ఆరోగ్యం ఇచ్చినాడు కదా. ఇప్పుడు అడుగుతాడు లెక్క. ఏమని అడుగుతాడు? నీతిమంతుడా, నువ్వు నీతిగా జీవించినావా? నీతిమంతుడా, నీకు దేహం ఇచ్చిన కదా. ఏమిచ్చిన? కొందరికి కాళ్ళు లేవు, కొందరికి చేతులు లేవు, కానీ నీకేమున్నాయి? కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, అవి కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు నేను అడుగుతున్నా, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయం కదా. కాబట్టి మీ దేహముతో దేవుని మహిమపరచు అన్నాడు. నీ దేహంతో ఏం చేయాలి? ఇప్పుడు నేను అడుగుతున్న, కాళ్ళు బాగున్నాయి, కళ్ళు బాగున్నాయి, చేతులు బాగున్నాయి, ఎందుకు ఇచ్చినాడు ఇవి? కళ్ళా సార్? సాయంత్రం ఓ ప్రోగ్రాం వస్తుంది సార్, ఆ ప్రోగ్రాం చూడనికైనా నాకు ఈ కళ్ళను అప్పగించుకున్నా సార్. నా కళ్ళు ఈ ప్రోగ్రాంకే సొంతం. కొందరు అంటారు కదా, నా జీవితం నీకే సొంతం అన్నట్టుగా. ఇప్పుడు నేను అంటున్నా, నీ దేహం ఎవరికి సొంతం? మీరు మీ సొత్తు కారు అన్నాడు. నీ కళ్ళు నీ సొత్తు. కానీ అందరూ ఏమంటారు? నా కళ్ళు ఇదే మానాల, నా చేతులు ఇది మానాల. నీ చేతులు ప్రభు చేతుల్లో. అందుకే ఒక ఆయన అంటే నేను అంటున్నా, నా నాలుక, ఇప్పుడేం చెప్తారు మీరు? ఏం రాదన్నా, నీ నాలుక నా ఇష్టం సార్. నా నాలుక మీద ఎవరు పెత్తనం చేయనికే? నీ నాలుక మీద పెత్తనం ప్రభువుకే. ఆయన నీ నాలుకను కూడా కొన్నాడు, నీ చేతులను ఆయన కొన్నాడు, నీ కళ్ళను ఆయన కొన్నాడు, నీ మనసు కొరకు కూడా ఆయన సిలువలో రక్తం దాచాడు. కాబట్టి మీరు మీ సొత్తు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఇది నీ సొత్తు అని మీరు అనుకుంటే, మీ సొత్తు మీద నేను చెయ్యి పెడితే మీరు ఏం చేస్తాను? చెయ్యి తీసి మాట్లాడు అంటావా లేదా? ఇప్పుడు నేను అడుగుతున్నా, మీ సొత్తు మీద మీరు పెత్తనం చేశారు అనుకో, దేవుడు చర్యలు తీసుకుంటాడు. చర్యలు తీసుకునేంత స్థాయికి పోవద్దు. ఏం రాదన్న, నీ ఆస్తి మీద నేను చేస్తే నా మీద చర్యలు తీసుకుంటాయా లేదా? ఏం లేదు సార్, అటువంటి చర్యలు ఏముండవు అంటావా? ఎవడైనా చర్యలు తీసుకుంటాడో తీసుకోండి. ఇప్పుడు నేను అడుగుతున్నా, నీ దేహం మీద నీ దేహంతో నువ్వు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా చర్యలు ఉంటాయా? తీవ్రమైన చర్యలు ఉంటాయి, చాలా తీవ్రంగా ఉంటాయి చర్యలు. ఒకవేళ చర్య తీసుకున్నప్పుడు, నాయనా నేను చేసి తప్పే, ఈ విషయంలో నన్ను సరి చేయి, నీ కృప చేత నన్ను బయటపడే అనుకున్నాం అనుకో, దేవుడు ఖచ్చితంగా చర్యలు తీసుకున్నప్పటికీ ఆ విషయం బయటపడేసి అద్భుతమైన జీవితం ఇస్తాడు. కొడుతున్నా కూడా మాట వినలేదనుకో,
ఏం చేస్తారు? వద్దురా వాడిని వదిలేద్దాం, వాడు వినడిగా. దేవుడు కూడా వదిలేసేంత పరిస్థితి తెచ్చుకుంటున్నాం. అంటే వదిలేయడం అంటే నరకం అనే కాదు, వద్దు వీని ఇష్టం. లాస్ట్ ఏమవుతుందంటే మన జీవితం యూదా ఇస్కరియోతులాగా ఉరి పెట్టుకొని చచ్చినాడంట. అటువంటి అంటే దేవుడు వదిలేస్తే చాలా తీవ్రంగా ఉంటుంది. అందుకే నీవు నీ సొత్తు కాదు, నువ్వెవరు కాదు, నీ సొత్తు కాదు. కాబట్టి నాకన్నా నీ ప్రోగ్రాంకి అప్పగించుకున్నా నా చేతులతో, మీ చేతులు దేవుని మహిమ కొరకు వాడాలి. మీ సమయాన్ని వాడుతున్నారా? ఇది మీరేం చెప్పాల్సిన అవసరం లేదు. వాడుతున్నారా అని ఒక ప్రశ్న. ఇప్పుడు మీరు చేయాల్సిన ప్రార్థన ఏంది? వాడలేదు నాయనా అని పోవడం కాదు ఇంటికి. ఏం చేయాలా? నిజమే ప్రభువా, నాకు ఇచ్చిన సమయం నీ మహిమ కొరకు వాడాలి, నాకు ఇచ్చిన దేహం నీ మహిమ కొరకు వాడాలి కదా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, అలా వాడడానికి నాకు విశ్వాసం దయచేయి, అలా వాడడానికి నాకు కృప చూపు అని అడుగు. అందుకే ఆయన కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు. ఎవరాయన? కృప చూపడానికి ఆయన పేదవాడు కాదు. బాగా నీ కాడ డబ్బులు ఉన్నాయనుకో, అన్న ఒక 10 రూపాయలు అన్న అంటే ఏమంటారు? 10 రూపాయలే కాదు మరా, ఒక 20 తీసుకపో అంటారా అన్నారా? ఇప్పుడు నేను అడుగుతున్న, దేవా ఈ విషయంలో నేను బలహీనునిగా ఉన్నాను, ఆయన నీ కృప చేత నన్ను బలపరచు అంటే ఆ విషయం నుంచి బయటికి తీసుకురావడమే కాదు, కొండ మీద కూర్చోబెడతాడు. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు అన్నాడు దావీదు. వాళ్ళ నాయన ఏమన్నాడు? సమూయేలు వస్తే కనీసం ఇంటికాడికి కూడా పిలిచినాడా? పిలిచలే. రాజుగా చేయాలని దేవుడు నన్ను పంపించినాడు అంటే, ఒరే పెద్దోడా రారా, నువ్వు బాగా హైట్ ఉన్నావు, అదో సమూయేలు వచ్చినాడు నేను రాజుగా అభిషేకం చేస్తాడంటే వచ్చినాడు పెద్దోడు వస్తే సమూయేలు కూడా అన్నాడు, అబ్బాయి ఏమున్నాడు రా వీడు, నిజంగా వీడే రాజేమనుకున్నాడు. దేవుడు అన్నాడు, బాబు మనుషులు లక్ష్య పెట్టే వాటిని దేవుడు మీరు పై రూపం చూస్తారేమో, కానీ నేను హృదయం చూస్తాను. వీడు కాదు అన్నాడు. ఇంకా ఎవడు లేడా ఎస్ఐ నీకు కొడుకులు అంటే, ఒకడున్నాళ్ళే వాడు గొర్రెలు కాసుకుంటున్నాడు కానీ అన్నాడు. అయితే వాడినే పిలుసు అంటే ఎస్ఐ దావీదుని పిలిపిస్తే దావీదు వస్తుంటేనే సమయంతో దేవుడు అన్నాడు, నేను కోరుకొనినవాడు ఇతడే అన్నాడు. అంటే చూడండి, మనుషులు తృణీకరించినారు, కుటుంబం తృణీకరించింది, ప్రవక్త అనబడిన వాడిని కూడా అంటే లెక్కలోకి రాలే. కానీ దేవుడు ఎవ్వరు చూడనని చూసి వాడిని ఇంటికి వెళ్ళిపోయడమే కాదు, రాజుగా అభిషేకం చేసి సింహాసనం మీద కూర్చోబెట్టినాడు. ఎక్కడ కూర్చోబెట్టినాడు? నేను అడుగుతున్నా, మీరు ఇదేదో ప్రసంగం అనుకోవద్దు, ఈ వారం అయిపోయిందమ్మా ప్రసంగం, మళ్ళీ వచ్చే ఆదివారం ఒక ప్రసంగం అట్లా అనుకోవద్దు. మీరు ఏదైతే వింటున్నారో దాన్ని గట్టిగా పట్టుకొని దాన్ని ప్రార్థన చేయండి, అది మీ జీవితంలో నెరవేరుతుంది. మీరు ఏ బలహీనతలో ఉన్నారో, దేవా నిజమే ఇది తప్పు, నా దేహంతో దేవుడిని మహిమపరచాలని నీ వాక్యం చెప్తుంది, కాబట్టి నేను ఈ విషయంలో పొరపాటు చేస్తున్నాను ఆయన, నా కళ్ళతో ఇది చేస్తున్నా, కాబట్టి ఈ కళ్ళను మీ మహిమ కొరకు వాడుకోండి, మీరే కృపనివ్వండి నాయన అని దేవుడు చెప్పినప్పుడు ఆ కళ్ళను దాని నుంచి బయటికి తీసుకురావడమే కాదు, ఆ కళ్ళ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు కూడా చేస్తాడు, అంత చేస్తాడు. అందుకే కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు. ఎవరాయన? ఐశ్వర్యం. ఇప్పుడు నేను మీకు మాట చెప్తున్నాను, యేసు ప్రభు మన పాపములను క్షమించినాడా లేదు? పాపాలన్నీ క్షమించినాడు. అంత మాత్రమే కాదు, ఆయన నీతిని మనకిచ్చి నేను నీతిమంతునిగా చేశాను. అంటే ఇది ఐశ్వర్యం అంటే. ఇప్పుడు నేను మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను. నాకు 5,000 అప్పు ఉంది, నా దగ్గర ₹1 లేదు, నేను పేదవాడిని. యేసు ప్రభు ఏం చేసినాడు తెలుసా? నా 5,000 అప్పు కట్టడమే కాదు, 5,000 అప్పు అంతా కట్టి అంటే రుణమంతా తెచ్చి మళ్ళీ నాకు ధనం కూడా, ఇప్పుడు నాకు ధనం ఇవ్వకుండా నా అప్పు అంతా తీసేసినాడు అనుకో, నేను ధనవంతుని అవుతాను కాదు. కానీ యేసు ప్రభు నన్ను ఏం చేసినాడు? ధనవంతునిగా చేయుటకు ఏమైనాడు? దరిద్రుడైనాడు. ఏమైనాడు అంటే, మీరు వినండి, అర్థం చేసుకోండి బాబు, వింటున్నారా? ఆయన ఏమైనాడు అంటే దరిద్రుడైనాడు. ఎందుకు? మనం ధనవంతులుగా చేయడానికి. అందుకే ప్రేమతో చెప్తున్నా, మీరు ఏ విషయంలో బలహీనులుగా ఉన్నారో దేవుని వాక్యం మీ దగ్గరకు వచ్చినప్పుడు, దేవా ఈ విషయంలో నేను బలహీనునిగా ఉన్నాను, నీ కృపచేత నన్ను బయటపడేయండి అన్నప్పుడు ఆ విషయంలో దాని నుంచి బయటపడేయడం మాత్రమే కాదు, ఈ కళ్ళను పాపం చేయకుండా మాన్పియడమే కాదు, ఈ కళ్ళతో పరిశుద్ధమైన పనులు చేయడానికి కూడా దేవుడు నీకు
సహాయం చేస్తాడు. వెరీ గుడ్. సహాయం చేస్తాడు, కృప చూపుతాడు. అందుకే యేసు ప్రభు ఎవరు అంటే కృప చూపుటకు నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆయన మాట నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు దాన్ని ఒప్పుకోవాలి. ఏం చేయాలా? అందుకే నేను చెప్పిన ఈ వచనం పైనే రోమా 10లో ఉంటుంది. పై వచనంలోనే ఏమంటాడంటే యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, అమ్మ వినండి, యేసు ప్రభు అని నీ నోటితో, యేసు ప్రభు నా రక్షకుడు అని ఆయన శిలువ మరణాన్ని నువ్వు నోటితో ఒప్పుకున్నప్పుడే ఏం చేశాడు? వెరీ గుడ్. రక్షించినాడు కదా. అంటే ఏం చేసేందుకు అంటే అంత నరకము నుంచే నిన్ను ఒప్పుకున్నందుకు రక్షిస్తే, పాపము చేయకుండా పరిశుద్ధంగా జీవించడానికి కూడా యేసు ప్రభు ఏమై ఉన్నాడు నువ్వు ఒప్పుకుంటే దాని విషయంలో కూడా నేను ఏం చేస్తాను? రక్షిస్తాడు. అమ్మ వినండి అమ్మ, నేను ముగించేస్తా, వినండి. అంటే ప్రతి విషయంలో నీ పని ఏంది? ఇప్పుడు నాలుకకు పని పెట్టాలి. ఏం పని? జీవ మరణములు నాలుక వశం అన్నాడు. అంటే జీవం కావాలన్నా ఎక్కడుంది? మరణం కావాలన్నా ఇప్పుడు మీ నాలుక మీద ఏం పోయాలి? వెరీ గుడ్, జీవం పోయండి, బాగా జీవం పోయండి దానికి. కానీ మనమేం పోస్తాం? చాక్లెట్ ఎడ తింటారు, లాలీపాప్ తింటారు కదా కొందరు, ఎడ తింటారు, అది అయిపోయింది, అయినా పుల్ల నాకుతుంటాడు వాడు. ఎందుకు? పుల్ల లోపల ఎంతో కొంత. ఇప్పుడు నేను అడుగుతున్నా, మీరు కూడా జీవాన్ని ఏం చేయాలి? వెరీ గుడ్, దాన్ని బాగా జ్ఞాపకం చేయండి. జీవం మాట్లాడండి. నేను నీతిమంతుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి, నేను నరకం పోను, నేను ఆశీర్వాదానికి వారసుని, నా కొరకు దరిద్రుడైనాడు, ఎందుకో తెలుసా? నన్ను ధనవంతునిగా చేయడానికి అని మాట్లాడండి. మీరు దరిద్రులను ఒప్పుకుంటే మీ జీవితం ఎట్లుంటుంది? అందుకే దరిద్రంగానే ఉంటుంది. కానీ మీరు ఏం ఒప్పుకోవాలి? నాలుగులో ఏం పోయాలా? జీవం పోయాలా. ఏమని పోయాలా? నా ఎంత ప్రధాన పాపులేనాయన, నా ఎంత ఘోర పాపులేనాయన, ఈ దుర్మార్గుని, కొందరు అయితే మరి దాన్ని, ఈ పందిని, ఈ కుక్కను, ఏమై జీవం పోయండిరా బాబు అంటే ఏం పోస్తున్నారు? మరణం. అందుకే అంటున్నా, నువ్వు పందివి కాదు, కుక్కవు కాదు, ఏది కాదు. దేవుడు నిన్ను ఆదాములో ఉంటే తీసి క్రీస్తులోకి పెట్టి నువ్వు నూతన సృష్టివి, నువ్వు విలువైన వాడివి, నువ్వు విలువ పెట్టి కొనబడిన దానవు. మీ దేహంతో దేవుణ్ణి మయంపరచండి. ఎందుకు? మీ దేహము దేవునికి ఆలయము. ఇది మాట్లాడాలన్నా, లేదంటే నువ్వేమనుకుంటున్నావు అది మాట్లాడాలన్నా? నువ్వేమనుకుంటున్నావు అది మాట్లాడద్దు. దేవుడు నీ గురించి ఏం చెప్తున్నాడో అది జీవం పోయడం అంటే. దేవుడు నీ గురించి ఏం మాట్లాడుతున్నాడో నువ్వు మాట్లాడాలంటే దేవుడు చెప్పే సాక్ష్యం వినాలా లేదా? దేవుడు చెప్పే సాక్ష్యం వినాలంటే ఎప్పుడు రావాలి? చర్చికి కాంగ్రెసేటప్పుడు రావాలి. అంతేనా? అందుకే సమయానికి వచ్చి దేవుని వాక్యాన్ని విని, ఆ వాక్యాన్ని ఇప్పుడు ఎక్కడ పోయాలి? నాలుక మీద పోయండి. ఎందుకు తెలుసా? మీకు వాక్యం వినండి, టైంకి రండి, కీర్తనలు వాడండి, ప్రార్థన చేయండి. కొందరైతే కీర్తనలు ఎగకూడతారు, పాటలు టైం ఎప్పుడు రెడీ అయింటారు, కూర్చుంటారు, వినుకుంటా పాటలు అయిపోయినారా ఇప్పుడు పోదంటారు అని వస్తారు. నేను మిమ్మల్ని అంటలేనమ్మా, వేరే వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళని అంటున్నా. ఎందుకంటే మళ్ళా సార్ అనింది నన్నే అని అనేవాళ్ళు కూడా నాకు చాలామంది ఎదురైనారు. ఒకరోజు ఒక సంఘంలో నేను వాక్యం చెప్తున్నానండి. వాక్యం చెప్తుంటే నేను సరదాగా అన్నా, అంటే అర్థం కావాలని ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఏమన్నా అంటే, ఇప్పుడు అంటే ఇదా చెప్పిన, ఒక పందికి తెల్ల బట్టలు వేస్తే పావురం అవుతుందా అన్న. వాడిని చాలా రోజుల తర్వాత వచ్చినాడు చర్చికి. వచ్చి చాలా రోజుల తర్వాత వచ్చానని నన్ను అన్నామన్నాడు. నన్నేను అనింది అని పెట్టుకున్నాడు. అసలు నాకు ఎవరు మనసులో లేరు, ఉండరు. ఇప్పుడే కాదు, ఇక్కడ కూడా నా మనసులో నేను ఎవరిని పెట్టుకొని వాక్యం చెప్పాను. లేదంటే ఈరోజు ఈ వాక్యం చెప్పాలి అని నేను రాసుకొని ఎప్పుడు రాను. ఇక్కడ నిలవన్నప్పుడు దేవుడు నాకు ఏమైతే చెప్తుంటాడో అవే నేను మీకు చెప్తా. అందుకే మీరు వాక్యం వింటున్నప్పుడు మాట్లాడేది మనిషి కాదు, దేవుడు అని మీరు అనుకుంటే. తెసలోనిక సంఘంతో చెప్తాడు. కొందరంట మనుషుడు మాట్లాడుతున్నాడు అనుకున్నారంట, కానీ కొందరు అనుకున్నారంట దేవుడే, ఆ దేవుడు మాట్లాడతాడని మీరు అనుకుంటే అది మీకు ప్రయోజనం.
మనుషుడు అన్నాడు అనుకుంటే నువ్వేనా నువ్వు చెప్పేది నా గురించే, నన్నే టార్గెట్ చేసినావు అనుకుంటా. కాదండి, ప్రేమతో చెప్తున్నా, నా మనసులో ఎవ్వరు ఉండరు, దేవుని వాక్యమే ఉంటుంది. ఆ వాక్యాన్ని చెప్తున్నప్పుడు కొన్ని ఏమవుతాయి, హెచ్చరించు, గద్దించు, ఖండించు, బుద్ధి చెప్పన్నాడు కదా. ఆదరించినప్పుడేమో హల్లెలూయా అనేది, ఖండించినప్పుడేమో కోప్పడేది. ఇదేనా క్రైస్తవం? ఇప్పుడు మీ పిల్లలు మీరు తప్పు చేసినప్పుడు ఖండిస్తున్నారంటే మీకు వారి మీద పగ ఉందని అర్థం, అంతేనా కదా? అంతే కదా, ప్రేమ ఉందని. ఇప్పుడు దేవుడు కూడా మిమ్మల్ని ఖండిస్తున్నాడంటే అక్కడ కూడా ప్రేమ ఉందండి, అక్కడ కూడా ఏముంది. అందుకే ఖండించినప్పుడు ఆ ఖండనకు మీరు లోబడినారనుకో, మీరేమవుతారంటే ఎక్కడికి దేవుడిని తీసుకుపోవాలనుకుంటున్నాడో లోబడితే అక్కడికి తీసుకుపోతాడు. అక్కడికి తీసుకుపోతే అప్పుడు నీ జీవితం ఏమంటావో తెలుసా? ఆ రోజు అక్కడికి తీసుకుపోయినప్పుడు ఏమంటావో తెలుసా? ఆ రోజు నేను లోబడినందుకు ఇక్కడి దాకా రాగలిగినా అని నువ్వే చెప్తావు. ఇప్పుడే ఖండించి ఇప్పుడే ఎదుగు తిరిగినావు అనుకో, అక్కడికి పోలేవు, ఎప్పటికీ పోలేవు, ఆ ఆశీర్వాదకరమైన జీవితాన్ని చూడలేవు. కాలేబు యెహోషువ ఏమనుకుంటారు? కనాన్లోకి పోయినాక ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో పోయినారు. అక్కడంట ఎస్కోలు ప్రాంతంలో ఒక ద్రాక్ష గెలను పోసినారంట. ఆ గెలను ఎంతమంది మోసినారో తెలుసా? 2 మోసుకొచ్చినారంట. ఎంతమంది అంటే అక్కడ పంట ఎట్టుంది? సమృద్ధి. యేసు ప్రభులో నీకు జీవితం ఎట్టుందో తెలుసా? అందుకే యోహాను 10:10 అంటాడు, గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలగాలని నేను వచ్చిన. అంటే మీరు ఎటువంటి జీవం అనుభవించాలా? సమృద్ధిగా. ఎటువంటి జీవం? సమృద్ధి అయిన జీవం మరి అనుభవించాలి. అందుకే ప్రేమతో చెప్తున్నా, యెహోషువ కాలేబు కనాన్ లేకపోయినాక వాళ్ళు ఏమనుకుంటారు? ఆ రోజు వాళ్ళ మాట వినింటే మేము కూడా అరణ్యంలోనే చచ్చేతోళ్ళం రా, కానీ దేవుడికి లోబడినాం. మేము ఎక్కడికి వచ్చినాం? ఈరోజు తృప్తిగా కనాన్లోకి వచ్చినాం. దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నప్పుడు లోబడండి. దేవుడు మిమ్మల్ని కనాను దేశంలోకి తీసుకుపోతాడు, బహుజీవంలోకి తీసుకుపోతాడు, సమృద్ధి అనే జీవంలోకి తీసుకుపోతాడు. ఆ రోజు మీరే అంటారు, ఆ రోజు ఆ సేవకుని మాట విన్నందుకే ఈరోజు ఇంత జీవాన్ని నేను అనుభవిస్తున్నా. ఇప్పుడు నేను అడుగుతున్నా, అరణ్యంలో వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? ఆ రోజు మోసే చెప్పినాడు, ఆ సేవకుడు చెప్పినాడు, మేము వినలే, ఈరోజు ఏమైనా మా జీవితాలు. ఇప్పుడు అలా అనుకునే పరిస్థితులకు రావాలి. ఆ రోజు సేవకుని మాట వినింటే ఈ పరిస్థితి వచ్చేవాది కాదు కదా. అప్పుడు ఏడ్చినా ఏం లాభం ఉండదు. అందుకే ఏశావంట ఆశీర్వాదం పొందకూరి ఏడ్చినా కూడా ఏం జరిగిందండి? లేదు. తర్వాత ఏడ్చినా దొరకదు. తర్వాత ఏమవుతుందండి? ఏడ్చినా కూడా దొరకదు. అటువంటి పరిస్థితులు మన జీవితంలోకి తెచ్చుకోవద్దు. సమయం ఉన్నప్పుడే. అందుకే యేసుప్రభు అంటాడు, వెలుగు మీ మధ్యన ఉన్నప్పుడు మీరు వెలుగులో నడవండి. వాక్యం మీకు సమృద్ధిగా దొరుకుతున్నప్పుడు మీరు ఏం చేయాలి? నిర్లక్ష్యమా? ఉండొచ్చా? ఒకరోజు కరువు వస్తుంది, కరువు వచ్చినప్పుడు మాకు వాక్యం కావాలన్నారు. ఇప్పుడే యోసేపు ఏం చేశాడండి? 7 సంవత్సరాలు వస్తుంది ధాన్యం పండేది, ధాన్యం పండినప్పుడే నువ్వేం చేయాలి? కొట్లలో కూర్చుకో బాగా, తర్వాత 7 సంవత్సరాలు కరువు రాబోతుంది అని చెప్పినప్పుడు యోసేపు ఏం చేశాడు? ధాన్యం పండినప్పుడే అంతా స్టాక్ పెట్టుకున్నాం. 7 సంవత్సరాలు అయిపోయింది, అంతా కరువు వచ్చింది. ఇప్పుడు అందరు ఎక్కడికి వచ్చినారు? ఇప్పుడు నేను అడుగుతున్నా, అందరూ యోసేపు దగ్గరకు వచ్చి బోర్లో పడుతున్నారు, మాకు ఆహారం ఏనాయనా అని. కాబట్టి ఆహారం దొరికినప్పుడు మీరు ఏం చేయాలి? 9 కదా, 7:30 కదా స్టార్ట్ అయ్యింది, 8 పోని, సగం వాక్యం పోని కదా. ఎందుకండి అంత ఉండొచ్చాట? సగం ఇప్పుడు నేను అడుగుతున్నా, సగం బిర్యానీ తిని సగం బిర్యానీ నీకు పెడితేమంటావు? ఇంత మోసమా అంటావా? ఇంత అన్యాయమా? ఆయన సగం తిని ఒక్కలన్నీ తిని అంత తిని లాస్ట్ అంత మిగిలిస్తారన్నారు. ఎంత కోపం వస్తుంది? ఇప్పుడు నేను అడుగుతున్నా, ధాన్యం పండినప్పుడు యోసేపు సమృద్ధిగా కూర్చుకున్నాడు. అన్నలు కూడా వచ్చి అన్నలు అమ్మేశారు ఆయనను కదండి. వీడెవడరా కలలోనే తోడు, వీడెవడరా బుడ్డోడు. కొందరు మేము వాక్యం చెప్తుంటే ఏమంటారంటే, పిల్లోడు ఆ పిల్లోడు సేవకుడు అంటే
సహించలేరు. క్రియల ద్వారా కాదు నీతి అయ్యేది, కృప ద్వారా అయితే. మీరు దశమ భాగాలు ఇస్తున్నందుకు కాదు నీతి మంతులు ఏదంటే, ఇంకొంతమంది పాస్టర్లు ఏమంటారు, ఇంకా మాకు దశమ భాగాలు ఆడిస్తారు, నువ్వు ఇట చెప్తే మాకేడ దశమ భాగాలు ఇస్తారు, నువ్వు ఇట చెప్తే మాకేడ కానుకలు ఇస్తారు. ఏం తెలుసు వాక్యం, నిన్ను అవమానించే వాళ్ళు ఉంటారు. యోసేపు బుడ్డోడే, దేవుడు తోడుగా ఉన్నాడు. పొతీఫరే టాప్లో పెడితే ధాన్యమంతా తీసుకొని వచ్చి సమకూర్చినాడు. సమకూర్చేది ఎవరైతే అమ్మేయాలనుకున్నారో, ఎవరైతే వీడు పనికిరాడు అనుకున్నారు, ఇప్పుడు వాళ్ళే యోసేపు దగ్గరకు వచ్చి ఏం చేశారు, సాష్టాంగపడి సార్ సార్ అని అడిగినారు. అయితే యోసేపు ఎంత ప్రేమ గలవాడో తెలుసా, దొరికిందిరా ఛాన్స్, ఇంకా మీ తాట తీస్తారా అనలే, దేవుడే మీ కొరకు నన్ను ఇక్కడికి పంపించిన. చూసావా, దేవుని ప్రేమ అర్థమైతే నీ శత్రువు నీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా నువ్వేం చేస్తావు తెలుసా, ప్రేమిస్తావు. అంత కృప అండి ఇది. ఈ బోధ మీకు ఎక్కడ దొరుకుతుందో చెప్పండి. అంటే నేనే కాదు, చాలామంది ఉన్నారు, కానీ దేవుడు మీ దగ్గరికి పంపించినప్పుడు ఈ బోధను మీరు ఎంత హత్తుకోవాలా, ఎంత ప్రేమించాలా. ఆహారం లేనప్పుడు అర్థమైంది వాళ్ళకు. ఏమర్థమైందో తెలుసా, తిండి లేకపోతే ఇంత తిప్పలా, ఉన్నప్పుడు ఎవరికి అర్థం కాదు. అందుకే మీరు కూడా గమనించండి, అన్నీ ఉచితంగా వస్తున్నాయి మీకు. అంటే సేవకుడు మీకు, అంటే నా ఉద్దేశం ఏంటంటే, మీకు అంటే ముందే వస్తాడు, మీ కొరకు వాక్యం చెప్పాలని ఉంటాడు. సమృద్ధి ఉన్నప్పుడు ఎవరికి ఏం అర్థం కాదు. కానీ ఆ రోజు ఆ ధాన్యం లేదు, ఏమైంది, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చినారు యోసేపు దగ్గరకు సాష్టాంగ పడితే. అప్పుడు కూడా యోసేపు పగ తీర్చుకోలే, దేవుని ప్రేమను పట్టించినాడు. అందుకే నేను మీకు చెప్తున్నా, ధాన్యం మీకు దొరుకుతున్నప్పుడే మీరు ఏం చేయాలి, సిద్ధపరచుకోవాలా, కొట్లలో కూర్చుకోవాలా. ఒకరోజు కరువు రాబోతుంది. ఆమోసు గ్రంథంలో ఉంది, ఆ కరువు అన్నపానంలో వచ్చే కరువు కాదంట, వాక్యము దొరకక వచ్చే కరువు అంట. ఏ కరువు, వాక్యము దొరకక వచ్చే కరువు. కానీ మీ దగ్గర ఏముంది, వాక్యం ఉంది. అప్పుడు ఇంజనీర్లైనా డాక్టర్లైనా ఎక్కడికి రావాలి, చదువు ఉన్నోళ్ళైనా ఎక్కడికి రావాలి, వాక్యం దగ్గరికి. అమ్మ ఇది చెప్పమ్మా, ఇది దీని అర్థం చెప్పమ్మా అంటే మీరు తృప్తిగా ఉంటారు. మీ తృప్తిని చూసి వాళ్ళందరూ మీ దగ్గరికి వచ్చి మాకు కొంచెం ఆహారం పెట్టండి అనేంత స్థితికి మనం రావాలి. అందుకే ప్రేమతో చెప్తున్నా, దేవుడు మీ మీకు దేహంలో ఇచ్చింది, ఈ దేహంలోతో మీరు ఏం చేయాలి, సమయం ఇచ్చినాడు, ఆరోగ్యం ఇచ్చినాడు. వీటన్నిటిని మీరు కలగలుపుకొని దీని ద్వారా నేను దేవుని ఎలా మహిమపరచాలా, దేవుని మహిమపరచాలంటే మీరు వినాలి కదా, దేవుని ప్రేమను మీరు నేర్చుకోవాలి కదా. ఆ ప్రేమను నేర్చుకోవాలా, విశ్వాసం సంపాదించుకోవాలా. ఈ ఆరోగ్యం ఉన్నప్పుడు విశ్వాసం సంపాదించుకుంటే మీరు ఏం చేస్తారంటే మిగతా టయాల్లో కూడా ఆ విశ్వాసాన్ని వాడి బలహీన పరిస్థితుల్లో కూడా మీరు బలవంతులుగా జీవిస్తారు. అర్థమవుతుందండి? ఇప్పుడు నేను మీకు ఒక ఉదాహరణ చెప్తున్నా. బలహీనుడుగా ఉన్నాడు, వాడు తింటలేడు, ఇంకా ఏమవుతాడు, బలహీనుడు అవుతాడు. ఇంకా తింటాడు, ఏమవుతాడు, అయితే ఇంకా బలహీనుడైనాడని తినాలనుకున్నాడు. తినాలనుకుని ఏమైందంటే ఇప్పుడు నోరు తెరిచేంత బలం కూడా ఏమవుతుంది, తినాలనుకుంటున్నాడు. కానీ నేను అంటున్నా, ప్రేమతో చెప్తున్నా, అమ్మా వినండి, వాక్యం మీకు దొరుకుతున్నప్పుడు నిర్లక్ష్యంగా ఉండొద్దు. సమకూర్చుకోండి. ఒకరోజు లోకం మీదకి ఆపద్దినం వచ్చినప్పుడు అందరూ, అందుకే నా పక్కన 1000 మంది పడిన, కుడి పక్కన 10,000 మంది కూడిన అపాయం నా ఇద్దరు. ఇవి రాసి పెట్టుకుంటాం కానీ ఎటనో మనకు అర్థం కాదు. సార్ నా పక్కన 1000 మంది వాడినా, కుడి మంది వాడినా, 10,000 మంది, అపాయం రాదు. చూడు సార్, వాక్యం కూడా కనిపించుకున్నా. వాక్యం ఎప్పుడు ఇది నెరవేరేది? నేనేమంటున్నా అంటే సమకూర్చుకోండి. ఆ ధనం నీ దగ్గర ఉంటే అందరి కరువు వచ్చి నీ పక్కన పడిపోతుంటారు, నీ కుడి పక్కన పడిపోతుంటారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ధనం మీ కాడ లేదనుకోండి, ధాన్యం మీ దగ్గర లేదనుకోండి, వాడు చచ్చినప్పుడు నువ్వు కూడా ఏమవుతావు, చచ్చిపోకుండా గుండె వెళ్ళేమవుతావు. ఇంకా నెక్స్ట్ నేను అలా చచ్చేది, కానీ సావక ముందే చచ్చిపోతాం గుండె. అట్లా గుండె వెళ్ళి చచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారా లేదా? హాస్పిటల్కి పోతారండి, పోతే ఏమో ఇంత అవుతుందండి, డాక్టర్ ఎంత చెప్తాడు, ఇంత చెప్తాడు. ఆల్రెడీ ఆడికి వాడు ఏమైనా సగం చచ్చింటాడు. చచ్చినోడు ఇంకా 10,000 అయిపోతున్నా, అబ్బా సచ్చనా ఆడైతే ఇంకా అప్పు చేసి కానీ 1 కోటి రూపాయలు కానీ తేవాలి. అందుకే ధైర్యం మిమ్మల్ని బ్రతికిస్తా. ఆ ధైర్యం మీకు దేవుని కృపలో దొరుకుతుంది. అందుకే ప్రేమతో చెప్తున్నా, దేవుడు ఈరోజు మీకు స్పష్టంగా నేర్పించినాడని నేను అనుకుంటున్నా. లోబడండి, వాక్యాన్ని హత్తుకోండి, దేవుని ప్రేమను రుచి చూడండి. మీరు
కరువులో కూడా ఎలా జీవిస్తారు? అందరికీ కరువే నా పక్కల అంతా అంటుంది. అందుకే ఏ తెగులు నీ గుడారం సమీపించదు. అటువంటి అంత చుట్టూ కరువే. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఇజ్రాయేల్ ప్రజల జీవితంలో దేవుడు వాళ్ళని ఐగుప్తులోంచి తీసుకురావాలనుకున్నప్పుడు ఐగుప్తు అంతటి మీదకి చీకటి పంపించాడు. కానీ ఇజ్రాయేల్ మధ్య ఉంది వెలుగుంది. ఆ ఊర్లో అన్ని శవాలే. ఆ ఇంట్లో ఉన్న జ్యేష్ఠ కుమారులందరూ వచ్చినారు. కానీ ఇజ్రాయెల్లో ఒక్కడు కూడా చాలు. అట్టుండాలి క్రైస్తవ జీవితం. ఆ విధంగా ఉండాలి అంటే ఇదిగో దేవుని కృపను మీరు దయచేసి వ్యర్థము చేయొద్దమ్మా. మేము నీతిమంతులం, పరిశుద్ధులం. ఎందుకు ఇంటికాడ కూర్చొని కదా? ఇంటికాడ మీరు పరిశుద్ధులను నమ్మాల్సింది ఎందుకు? ఇంటికాడ కూర్చొని కదా. ఇంకా పోకపోయినా మేము నరకం పోము కదా. పోతే ఏమి, 12 పోతే ఏమి, 11 పోతే ఏమి, అసలు పోకపోతే ఏమి, ఈరోజు ఊరిపోతే ఏమి కదా. దేవుని సన్నిధిని దయచేసి నిర్లక్ష్యము చెయ్యొద్దు. ఇక్కడ మీకు ధాన్యం దొరుకుతుంది. ఏం దొరుకుతుంది? ధాన్యం. ఆ ధాన్యం మీరు ఏం చేయాలి? సమకూర్చుకోండి. అందరి కరువు వచ్చినప్పుడు కూడా మీరు ఎటుంటారు? సమృద్ధి. అందుకే నా శత్రువుల ఎదుట నువ్వు నాకు ఏం పెడతావు అన్నాడు. ఇది శత్రువుల ఎదుట భోజనం పెడతాడంటే ఇదే. నా శత్రువుల ఎదుట భోజనం పెడతాడంట, నా శత్రువుల ఎదుట భోజనం పెడతాడంట అని వాక్యం వినకపోతే ఏమవుతుంది? శత్రువులు నేను తింటారు. శత్రువుల ఎదుట నీకు భోజనం కాదు, శత్రువులు ఒక ఆట అయిపోతావు. అట్టుండొచ్చా మనం? ఉండదు. అందుకే గొప్ప ఐశ్వర్యం, సమృద్ధి జీవం మనకి యేసు ప్రభులో ఉంది. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఆయన మీరు నీతిమంతులన్న సంగతి మీరు ఎప్పటికీ మర్చిపోవద్దు. మీరు పాపులు కాదు, పరిశుద్ధులు. దేవుని నీతి చేత మీరు ముద్రింపబడిన వారు, దేవుని ఆత్మను కలిగిన వారు, మీరు విలువ పెట్టుకొనబడిన వారు. ఇంత కృప చూపినాడు ఆయన మీ పట్ల. ఈ స్థితి ఎప్పటికీ పోదు. మీకు శిక్షావిధి లేదు. ఇంత కృప చూపినాడు. వ్యర్థము చేసుకోవద్దు. వాక్యానికి లోబడండి. ఆహారం సమకూర్చుకోండి. కరువులో సమృద్ధిగా జీవించండి. నీ చుట్టూ అపాయం ఉన్నా ఏ అపాయం నీ గుడారము, ఏ తెగులు రాదు. ఇటు ఇంత గొప్ప ఇదే సమృద్ధి జీవం. గొర్రెలకు జీవం కలుగుటకును అది ఎలా కలగాలి? సమృద్ధిగా కలగాలంట. ఎలా కలగాల? ఇప్పుడు బాగా ఆకలిస్తుంది, అంతే అన్నం పెడితే ఏమవుతుంది? ఏమవుతుంది? ఇసురు కూడా అవుతుంది ప్లేట్, అవునా కాదు? కానీ సమృద్ధిగా పెడితే మాయమ్మ ఎంత మంచిది, భలే పెట్టింది నా. కానీ అంటే దేవుని పట్ల ప్రేమ ఎప్పుడు కలుగుతుందో తెలుసా? ఆయనలో ఉన్న ఆ సమృద్ధిని మీరు అనుభవిస్తుంటే దేవుడు అంటే ఇంకా ప్రేమ కలుగుతుంది. ఇప్పుడు తల్లి చూడండి, కొడుకు ఆకలితో ఉన్నప్పుడు ఎట పెడుతుంది? అప్పుడు వానికి ఏమనిపిస్తుంది? ఆకలి అయినప్పుడు మా అమ్మగాడికి పోవాలి అనిపిస్తుంది. ఇప్పుడు నేను అడుగుతున్న దేవునిలో ఉన్న సమృద్ధి జీవం మీరు అనుభవిస్తుంటే మీకేమనిపిస్తుందో తెలుసా? నా దేవుడే నాకు దిక్కు.